వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ 15R 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఐక్యూ వాళ్ళది ఐక్యూ 15R అయితే బై ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేసి గేమింగ్ కాడికి ఇక్కడ మీరు మంచి ఏమంటారు లుక్ వైజ్ అయితే బాగా అనిపించింది. ఇక్కడ డిజైన్ పవర్డ్ బై ఆరిజిన్ ఓఎస్ అని చెప్పి హైలైట్లో చూసుకుంటే మాత్రం బై 6.5 ఐ స్కోర్ వేపు కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు సోనీ LYT-700V ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. ఆరిజిన్ ఓఎస్ బాగానే ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో మెయిన్ చూసుకుంటే 3 చిప్స్ వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ Gen 5 6 ఐక్యూ వాళ్ళ క్యూ సూపర్ కంప్లీట్ చిప్ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది ఏదో ఉంది బై నెట్వర్కింగ్ చిప్ ఎన్హాన్స్మెంట్ చిప్ ఒకటి వస్తుంది. సో బాగానే ఉన్నాయి. అండ్ మెయిన్ ఇదే 7600 mAh బ్యాటరీ సిలికాన్ యానోడ్ బ్యాటరీ అనమాట. బాగుంది. అండ్ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ ఐక్యూ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 49,999 రూపాయలు ఉంది. సింపుల్ చెప్పాలంటే 45,000 రూపాయలు. ఇది 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ కూడా చేశారు. ఇక్కడ నేను పర్టికులర్ హైలైట్ చేసి ఏంటంటే 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 4 OS అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. 4+6 అప్డేట్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. రికార్డింగ్ చేసే టైంకి 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ అవైలబుల్ ఉంది 45,000కి. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 48,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అది 53,000. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ అవుతుంది 45,000కి సరిపోతుంది. కలర్స్ ఆప్షన్ చూసుకుంటే ఇది డార్క్ నైట్ కలర్ ఉంది. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇది ట్రయంప్ సిలికాన్ కలర్స్ ఏదో కలర్ ఉంది. ఇక్కడ మనం అమెజాన్లో అవైలబుల్ ఉందన్నమాట. అమెజాన్లోకి చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ట్రయంప్ సిల్వర్ కలర్ ఇక్కడ ఉంది. బాగుంది. 2 కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్కి ఎక్కువ స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది పెద్ద పెద్ద బ్రాండ్స్లో కూడా. సో కాస్ట్ కటింగ్ అనేసి తగ్గిస్తున్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే మల్టిపుల్ ర్యామ్ అండ్ మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. 2 కలర్ ఆప్షన్స్లో వస్తుంది. మోస్ట్లీ నేనైతే ఒకటే మాట చెప్తాను, ఎవరైతే గేమింగ్ సెంట్రిక్ ఉంటారో వాళ్ళకైతే ఈ ఫీచర్స్ ఈ హైలైట్లోనే మీకు ఇక్కడ అర్థమైపోతుంది. పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది, కొంచెం డీసెంట్గానే ఉంది. అండ్ 4 years దాకా ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి, 6 years మంచి అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరికైతే బడ్జెట్ ఉందో గేమింగ్ ఆడాలనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే రికమెండ్ చేస్తాను. కొనుక్కోవాలంటే బై ఆఫర్ సప్లైస్ పర్చేస్ చేసుకోవచ్చు ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఇది పర్లేదు. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే స్లిమ్ బాడీ వస్తుంది. ఫస్ట్ అయితే అదొకటి చెప్పుకోగలుగుతాను. వెయిట్ డిఫరెంట్గా ఉంది. డార్క్ నైట్ వచ్చేసరికి అయితేనేమో 202 grams ఉంది. అండ్ ట్రైబన్ సిల్వర్ కలర్ 206 grams ఉంది అన్నమాట. సో ఒక 4 grams ఇంక్రీజ్ అవుతుంది. 0.04 grams 4 grams డిఫరెన్స్ ఉంది. గ్లాస్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, 7600 mAh బ్యాటరీ, 100 ఛార్జర్. సో ఛార్జింగ్ బ్యాటరీ తొందరగా అయిపోతే ఆరిజిన్ OS 6తో పాటు కూడా వస్తుంది. 6.5 inch డిస్ప్లే కాంపాక్ట్గా వస్తుంది. AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్. కెమెరాలు కూడా సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 50 మెగాపిక్సెల్ LYT-700 కెమెరా వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. పిక్చర్స్ కూడా చూసుకోవచ్చు, మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మంచి 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. Wi-Fi 7 వస్తుంది, బ్లూటూత్ 6.0 వస్తుంది, USB 2.0, GPS L1L5 వస్తుంది, OTG సపోర్ట్తో పాటు వస్తుంది. జియో సిమ్ స్టాండ్ బైతో పాటు 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ చూసుకోవచ్చు. స్టాండర్డ్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెన్సార్ యూస్ఫుల్ 3D అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, జైస్కోప్ వస్తుంది, ఈ-కంపాస్ ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిడెన్స్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్తో పాటు వస్తుంది. కాబట్టి గేమింగ్కి జైస్కోప్తో కూడా మంచి గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు జీపీఎస్ సంబంధించి మెన్షన్ చేసారు. సో జీపీఎస్ గ్లోనోస్, గ్యాలియస్, బైడూస్, నావిక్, జిఎన్ఎస్ అండ్ క్యూజెస్ ఉంది. నావిక్ వచ్చి మన ఇండియన్ వాళ్ళది. అండ్ ప్రీ ఇన్స్టాల్ కొన్ని అప్లికేషన్స్ ఏవైతే ఇవి కూడా వస్తున్నాయి. గూగుల్ సర్వీసెస్ సంబంధించిన ప్రీ ఇన్స్టాల్ అప్లికేషన్స్ అనేసి అయితే ఇక్కడ కొన్ని మెన్షన్ కూడా చేశారు అన్నమాట. కంట్రీ ఆఫ్ ఫారిన్ ఇండియాలో అనమాట. సో డీసెంట్గానే ఉంది ఎవరికి అంటే మాత్రం బడ్జెట్లా 45,000 50,000 లోపల ఎవరైతే గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటారో, మంచి ఆప్టిమైజ్డ్ పెద్ద బ్యాటరీ కావాలి, ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఐక్యూ 15R ఏదైతుందో మంచి వాల్యూ ఫర్ మనీ ఇస్తుంది అనుకుంటున్నాను. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి ఈజీగా ఫుల్ డే అయితే వచ్చేస్తారు అనేసి అయితే నా ఒపీనియన్. అండ్ నార్మల్ యూజర్కి, హెవీ యూజర్కి అయితే మాత్రం చెప్పలేము. గేమ్ ఆడేదాన్ని బట్టి మేబీ మోస్ట్లీ 8 to 10 hours ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది. సో తీసుకోవాలా వద్దా అని అంటే ఇప్పుడు నేను రికార్డింగ్ చేసాం కదా, ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో పర్లేదు తీసుకోవచ్చు. గేమింగ్ సెంటర్ వాళ్ళకైతే బాగుంటుంది. సో ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో
మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకా డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే రిప్లైకి అయితే ట్రై చేస్తాను. ఎవడగా తింటే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.